నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈరోజు 14th 15th జూన్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఒక్కొక్కటిగా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అందుకంటే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, మన విఎంఆర్ లాజిక్స్లో ఎవ్రీ మండే ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ విఎంఆర్ సార్కి సంబంధించిన అథమెటిక్ కంటెంట్ అనేది అప్డేటెడ్ వర్షన్లో లాంచ్ చేయడం జరుగుతుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్లో కొత్త మోడల్స్ని ఇన్క్లూడ్ చేసి అప్డేటెడ్ వర్షన్తో తీసుకొస్తున్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే, మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది కన్సర్న్ ఫ్యాకల్టీ అయిన విఎంఆర్ సార్, కాదంబరి మేడం అండ్ సౌమ్య మేడం చేత ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది. అండ్ జిఎస్ మాక్ టెస్ట్ త్వరలో కండక్ట్ చేసి ఆ పేపర్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్కి కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో కమింగ్ టు టుడేస్ కరెంట్ అఫైర్స్. సో 14th and 15th జూన్కి సంబంధించి న్యూస్లో ఉన్న ఇష్యూస్ ఏంటో ఒక్కొక్కటిగా డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. అంటే నథింగ్ బట్ మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో జెండర్ గ్యాప్ అంటే మేల్ అండ్ ఫీమేల్కి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది అని చెప్పే ఒక ఇండెక్స్ అన్నమాట. సో దానికి సంబంధించి మొత్తం వరల్డ్లో ఉన్న కంట్రీస్ అన్నిటికీ కూడా ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో ఏ ఇండెక్స్లో అయినా కానీ మనం చూడాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్స్ రిలీజ్ చేసేది ఎవరో చూడాలి. అండ్ ఆ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంతో చూడాలి. అండ్ టాప్లో ఉన్న కంట్రీస్ ఏంటో చూడాలి. అండ్ కొన్ని ఇండెక్సెస్లో అంటే కొన్ని ఇండిసెస్లో ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి ఆ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తున్నారో చూడాలి. ఓకేనా? సో ఒక్కొక్కటికి ఫోకస్ చేద్దాం. ఇండియా ర్యాంక్స్ 129th ఆన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024, ఐస్లాండ్ ఆన్ టాప్. అంటే మీకు ఏమర్థమైంది? గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ 129th పొజిషన్లో ఉంది. అండ్ ఇక్కడ ఐస్లాండ్ అనేది టాప్ నేషన్గా నిలిచిందనమాట ఇండెక్స్లో. ఓకేనా? సో ద గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ విచ్ హ్యాస్ బీన్ రన్నింగ్ సిన్స్ 2006 is a key example of global attempt to track gender inequality. And it looks at 4 important areas: economic participation, opportunity, educational attainment, health and political empowerment. Factors are very very important. ఈ ఇండెక్స్ పర్టికులర్లీ ఈ ఇండెక్స్కి వచ్చేసరికి మీకు ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే సో ఒకసారి ఫ్యాక్టర్స్ చూడండి. ఎకనామిక్ పార్టిసిపేషన్ ఉంది, నెక్స్ట్ వన్ హెల్త్ అండ్ సర్వైవల్ ఉంది, అండ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ పొలిటికల్ ఎంపవర్మెంట్, రాజకీయ సాధికారత అని చెప్తాం కదా. సో ఈ 4 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి ప్రతి కంట్రీకి ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇండియా ఎన్నో ర్యాంక్లో ఉందంట? 129th ర్యాంక్లో ఉంది. ఓకే. అండ్ టాప్లో ఉన్న నేషన్ ఏది అని అడుగుతారు. ఐస్లాండ్ ఈజ్ ఆన్ ద టాప్. Iceland is in the first place with 93.5% of the global gender gap closed. Other European countries like Finland and Norway are close behind. Nothing but top 3 nations చూడండి. ఫస్ట్ వన్ వచ్చి ఐస్లాండ్, అండ్ సెకండ్ వన్ వచ్చి ఫిన్లాండ్, థర్డ్ వన్ నార్వే. ఓకేనా? ఇవే కదా. సో ఫస్ట్ 3 పొజిషన్స్లో ఏమున్నాయి చూసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఐస్లాండ్, సెకండ్ వన్ ఫిన్లాండ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి నార్వే అనమాట. ఇండియా వచ్చి 129th పొజిషన్లో ఉంది. ఓకే. అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్ విషయానికి వస్తే ఇండియా ఏ ర్యాంక్లో ఉంది అని పర్టికులర్గా స్టేట్మెంట్స్లో అడిగే ఛాన్స్ ఉందన్నమాట. 65th ర్యాంక్లో ఉంది. గ్లోబల్గా 65th ర్యాంక్లో పొలిటికల్ ఎంపవర్మెంట్లో ఉంది ఇండియా. ఓకే. ఈ ర్యాంకింగ్స్ చూడండి, ఎవరు రిలీజ్ చేస్తారు అండ్ ఇండియా యొక్క ర్యాంక్ ఎంతో చూడండి, సరిపోతుంది. అండ్ ఎవరు రిలీజ్ చేస్తారు అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం, WEF అని చెప్తాం కదా. స్విట్జర్లాండ్లో హెడ్ క్వార్టర్స్ ఉంటాయి దీనిది. WEF అనేది ఈ ఇండెక్స్ని 2006 నుంచి రిలీజ్ చేస్తుంది. ఓకే. అండ్ కమింగ్ టు అవర్ నెక్స్ట్ టాపిక్, ఇక్కడ పపువా న్యూగినియా అనే ఒక కంట్రీ న్యూస్లోకి వచ్చింది. దేనివల్ల అంటే ఇండియా ఈ కంట్రీకి కొంత ఆర్థిక సాయం చేస్తుంది అనమాట. దేనికి సంబంధించి అంటే రీసెంట్గా పపువా న్యూగినియాలో ఒక కొండ చర్యలు విరిగిపడడం వల్ల అక్కడ చాలా మంది చనిపోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్స్, బ్రతికున్న వాళ్ళకి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్స్ అండ్ రీహాబిలిటేషన్ కోసం ఇండియా కొంత ఫండ్స్ అనేవి హెల్ప్ చేయడం జరిగింది. సో అట్లా ఈ కంట్రీ న్యూస్లోకి వచ్చింది. సో ఆ న్యూస్ ఏంటో చూద్దాం అండ్ దాని యొక్క జాగ్రఫికల్ లొకేషన్ కూడా చూద్దాం. పపువా న్యూగినియా ఈజ్ అన్ ఐలాండ్ కంట్రీ దట్ లైస్ ఇన్ ద సౌత్ వెస్టర్న్ పసిఫిక్. ఎక్కడుందంట? పసిఫిక్ ఓషన్లో సౌత్ వెస్టర్న్ ప్లేస్లో ఉంది. So it includes the eastern half of New Guinea and many small offshore islands
ఇట్ నైబర్స్, దాని నైబర్స్ ఏంటో ఇంపార్టెంట్. ప్రతి కంట్రీ, ఏ కంట్రీ అయినా న్యూస్లో ఉంటే దాని నైబర్ నేషన్స్ చూడాలి. సో ఇట్స్ నైబర్స్ ఇంక్లూడ్స్ ఇండోనేషియా టు ద వెస్ట్, ఆస్ట్రేలియా టు ద సౌత్ అండ్ సోలమన్ ఐలాండ్స్ టు ద సౌత్ ఈస్ట్. వెస్ట్లో ఇండోనేషియా ఉంటుంది, సౌత్లో ఆస్ట్రేలియా ఉంటుంది అండ్ సౌత్ ఈస్ట్లో సోలమన్ ఐలాండ్స్ ఉంటాయి. ఓకేనా? సో కాన్సెప్ట్ చూద్దాం. పపువా న్యూగినియాకి భారత్ చేయూత. ఇటీవల పపువా న్యూగినియాలో భారీ కొండ చర్యలు విరిగిపడిన ఎంగా ప్రావిన్స్కు మన దేశం గురువారం 12 టన్నుల మానవతా విపత్తు సహాయ సామాగ్రిని పంపింది. గత నెలలో కొండ చర్యలు విరిగి పపువా న్యూగినియాలో 2000 మందికి పైగా సజీవ సమాధి అయిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన భారత్ ఆ దేశానికి $1 మిలియన్ సహకారాన్ని ప్రకటించింది. దీనిలో భాగంగా గురువారం 19 టన్నుల సహాయ సామాగ్రిని విమానంలో పంపినట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపారు. అంటే 19 టన్స్ ఆఫ్ హెల్పింగ్ ఎయిడ్ ని ఇండియా నుంచి పపువా న్యూగినియాకు పంపించారని చెప్తున్నారు ఈ ఆర్టికల్లో. సో లొకేషన్ చూద్దాం ఒకసారి చూడండి. సౌత్ పసిఫిక్ అని చెప్పాం కదా మనం. సౌత్ పసిఫిక్ ఓషన్లో సదరన్ సైడ్లో ఉంటుంది. అండ్ ఏం చెప్పాం, మనకి వెస్ట్ సైడ్లో వచ్చేసి ఇండోనేషియా ఉంటుంది. ఇది పపువా న్యూగినియా తీసుకుంటే వెస్ట్ సైడ్లో వచ్చి ఇండోనేషియా ఉంటుంది అండ్ సౌత్ కిందకి ఆస్ట్రేలియా ఉంటుంది సదరన్ సైడ్. అండ్ సౌత్ ఈస్ట్ ఇట్లా చూసుకుందాం. సౌత్ ఈస్ట్లో సోలమన్ ఐలాండ్స్ ఉంటాయి. ఓకేనా? ఇది లొకేషన్, పపువా న్యూగినియా యొక్క లొకేషన్ అనమాట. అండ్ ఇక్కడ ఒక సీ ఉంది, ఆ సీ చూసుకోండి, బిస్మార్క్ సీ. సో ఇక్కడ ఒక సీ ఉంది, ఆ సీ లొకేషన్ చూడండి, బిస్మార్క్ సీ. బిస్మార్క్ సీ ఏ కంట్రీ యొక్క బార్డరింగ్ లో ఉంది అని చెప్పి అడిగే ఛాన్స్ ఉంది, బికాస్ పపువా న్యూగినియా న్యూస్ లో ఉంది కాబట్టి. ఓకేనా? అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, 10-12 తరగతుల బోర్డు పరీక్ష కేంద్రాల్లో బాలికలకు రుతురుమాళ్ళు అంటే నథింగ్ బట్ శానిటరీ నాప్కిన్స్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఎవరెవరికి? 10th and 12th క్లాస్లో చదువుతున్న గర్ల్స్ స్టూడెంట్స్కి. ఓకే, ఆ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. చదువుకునే బాలికల ఆరోగ్య సంరక్షణకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ కీలక సూచనలు చేసింది. 10-12 తరగతుల బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినులకు ఋతుస్రావం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను నివారించడానికి చర్యలు తీసుకోవాలని విద్యా సంస్థలను ఆదేశించింది. పరీక్ష మధ్యలో వారిని రెస్ట్ రూమ్కు అనుమతించాలని అండ్ శానిటరీ నాప్కిన్స్ ఉచితంగా అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఓకే, ఎక్కడ అంటే ఢిల్లీలో 10th and 12th క్లాస్ ఎగ్జామినేషన్ కి అటెండ్ అయ్యే పిల్లలకి ఫ్రీగా శానిటరీ నాప్కిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అని గవర్నమెంట్ ఇచ్చిన ఒక ఆర్డర్ అన్నమాట. అండ్ దీనికి మనం ఒక కాన్సెప్ట్ లింక్ చేయొచ్చు, దీనికి మనం ఒక కాన్సెప్ట్ లింక్ చేసుకోవచ్చు. ఇండియాలో ఒక విలేజ్ లో ఫ్రీ శానిటరీ నాప్కిన్ పాలసీ వచ్చింది. అది ఏ విలేజ్ అని అడుగుతారు? కుంభలంగి విలేజ్ ఆఫ్ కేరళ. కుంభలంగి విలేజ్ ఆఫ్ కేరళ. ఓకే, ఇట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ శానిటరీ నాప్కిన్ విలేజ్ అన్నమాట. ఓకే, ఈ పాయింట్ ఒకటి లింక్ చేసుకుని చదువుకోండి. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, చైనాస్ లూనార్ మిషన్. మనకు తెలుసు కదా చైనా యొక్క లూనార్ మిషన్ మనం చూసాం. ఏంటది? చాంగే 6 మిషన్. ఒక 2-3 క్లాసెస్ బ్యాక్ మనం చూసాం చాంగే 6 మిషన్ అని. అంటే చైనాకు సంబంధించి శాంపుల్ కలెక్షన్ కోసం మూన్ మీదకి వెళ్ళి తిరిగి వస్తున్న మిషన్ అని చెప్పి మనం చదువుకున్నాం చాంగే 6. ఇక్కడ దాని కంటిన్యూషన్ గా చూడండి, నెక్స్ట్ మిషన్ చాంగే 7 మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ కి సంబంధించి ఒక హైపర్ స్పెక్ట్రల్ కెమెరాని తయారు చేస్తూ కొన్ని స్పేస్ ఏజెన్సీస్ అనేవి చైనాతో కొలాబరేట్ అయ్యాయన్నమాట. ఆ స్పేస్ ఏజెన్సీస్ ఏంటో ఒకసారి చూద్దాం. Egypt and Bahrain have joined China as international partners to develop and deliver scientific instruments for Chang'e E7 mission. ఎవరెవరంట? ఈజిప్ట్ అండ్ బహ్రెయిన్. ఈజిప్ట్ కి బహ్రెయిన్ కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో అవి చైనా యొక్క స్పేస్ ఏజెన్సీతో కొలాబరేట్ అయ్యి చాంగే 7 మిషన్ కి కావాల్సిన ఒక కెమెరా ఇన్నోవేషన్ లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. So, the Egyptian Space Agency, EGSA, Bahrain's National Space Science Agency, and the Changchun University of Optics, Fine Mechanics and Physics signed a cooperation agreement to jointly develop hyperspectral camera, hyperspectral camera, as part of the goal of developing and delivering scientific instruments for Chang'e E7 mission. Okay, and ఈ మిషన్ ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారో చూద్దాం. The Chinese lunar mission aimed at searching for water ice at the moon south pole in 2026. 2026లో లాంచ్ చేయబోతున్న చాంగే E7 మిషన్ కి సంబంధించి న్యూస్ అన్నమాట. ఓకే, అసలు దీని యొక్క పర్పస్ ఏంటి అంటే
సౌత్ పోల్ ఏదైతే ఉందో, ఓకేనా, సౌత్ పోల్ లో వాటర్ ఐస్ ఉందా లేదా అని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్న చైనా మిషన్. ఇది న్యూస్ లోకి వచ్చింది. ఏ స్పేస్ ఏజెన్సీస్ తో కొలాబరేట్ అయ్యిందో చూడండి సరిపోతుంది. నెక్స్ట్ వన్, కొత్తగా మహిళా శక్తి క్యాంటీన్లు. ఇది దేనికి సంబంధించింది అంటే ఈ మహిళా శక్తి క్యాంటీన్స్ ని లాంచ్ చేస్తూ ఒక స్టేట్ అనేది న్యూస్ లోకి వచ్చింది. అదేంటో చూద్దాం. అండ్ వేరే వేరే స్టేట్స్ లో, కొన్ని స్టేట్స్ లో ఇదే పేరుతో ఏ క్యాంటీన్స్ ఉన్నాయో చూద్దాం. ఇదే కాన్సెప్ట్ తో ఏ క్యాంటీన్స్ ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి తెలిపారు. క్యాంటీన్ సర్వీసులపై ఏర్పాటు గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎక్కడెక్కడ ఫోకస్ చేయండి. అండ్ అన్న క్యాంటీన్ల పేరుతో ఇక్కడ నుంచి చూడండి, అన్న క్యాంటీన్ల పేరుతో కేరళలో అండ్ దీదికా రసోయి పేరుతో బెంగాల్లో నడుస్తున్న క్యాంటీన్లు. సేమ్ ఇదే కాన్సెప్ట్ తో వేరే స్టేట్స్ లో ఏ పేరుతో నడుస్తుందో చెప్పారు. అన్న క్యాంటీన్స్ ఎక్కడ? కేరళ అండ్ దీదికా రసోయి బెంగాల్లో దీదికా రసోయి. సేమ్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఇప్పుడు వచ్చింది ఎక్కడ అంటే మహిళా శక్తి క్యాంటీన్స్ తెలంగాణలో వస్తున్నాయి. సో నెక్స్ట్ ఆర్టికల్, తూనికలకు శ్వాసతోనే క్యాన్సర్ ను గుర్తించగల శక్తి. అంటే తూనికలకి తీసుకునే శ్వాసని బట్టి కూడా అవి క్యాన్సర్ ని డిటెక్ట్ చేస్తాయంట. ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన శ్వాసను బట్టి మనకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉందా లేదా అని గుర్తించే శక్తి తూనికలకు ఉన్నదని శాస్త్రవేత్తలు తాజాగా తేల్చారు. శునకాల మాదిరి కీటకాలు కూడా వాసనను సరిగ్గా గుర్తించగలవని అమెరికాలోని మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఎవరు ఏం కనిపెట్టారో చూడడం సరిపోతుంది. మిచిగన్ అమెరికాలో ఉంది. ఎక్కడ? అమెరికాలో ఉన్న మిచిగన్ యూనివర్సిటీకి సంబంధించిన సైంటిస్టులు తూనికలు శ్వాసని బట్టి కూడా అక్కడ క్యాన్సర్ ఉందా లేదా అనేది డిటెక్ట్ చేస్తారంట. సో ఆ కాన్సెప్ట్ ని ఫోకస్ చేయండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో అడిగే ఛాన్స్ ఉంది ఇలాంటివి. నెక్స్ట్ కాన్సెప్ట్, కాశ్మీరీ పండిట్స్ టేక్ పార్ట్ ఇన్ ఖీర్ భవానీ టెంపుల్ ఫెస్టివల్. ఇక్కడ మనం చూడాల్సి ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే ఖీర్ భవానీ ఫెస్టివల్ ఆర్ ఖీర్ భవానీ మేళా. ఓకేనా? ఫెస్టివల్స్ ఇన్ న్యూస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. మెయిన్ గా ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇలాంటి ఎగ్జామినేషన్స్ లో ఫెస్టివల్స్ ఇన్ న్యూస్ అండ్ డాన్సెస్ ఇన్ న్యూస్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇన్ న్యూస్ అనేది ఎక్కువగా ఫోకస్ చేస్తారు. కాబట్టి న్యూస్ లో ఉన్నవి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ వచ్చిన ఫెస్టివల్ ఏమేంటి? ఖీర్ భవానీ టెంపుల్ ఫెస్టివల్, లేదు అంటే ఖీర్ భవానీ మేళా అని కూడా పిలుస్తాం. ఓకేనా? అది ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్ లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకేనా? సో ఇప్పుడు న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే కాశ్మీరీ పండిట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఖీర్ భవానీ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేశారో అని ఒక ఆర్టికల్ కవర్ అయింది. అదేంటో చూద్దాం. Thousands of Kashmiri Pandits converged at the Kheer Bhavani temple in Kashmir Valley's Ganderbal district to attend the annual festival of Jyeshtha Ashtami on June 14th. ఎప్పుడంట? జ్యేష్ఠ అష్టమి రోజు జూన్ 14th న ఈ యొక్క ఫెస్టివల్ లో కాశ్మీరీ పండిట్స్ అటెండ్ అయ్యారో చెప్తున్నారు. ఖీర్ భవానీ ఫెస్టివల్ జమ్మూ కాశ్మీర్. ఓకే, సో ఇది దేనికి సంబంధించింది అంటే కూలింగ్నెస్ ని ప్రొడ్యూస్ చేసే ఒక టెక్స్టైల్ డిజైన్ చేస్తూ సైంటిస్ట్ న్యూస్ లోకి వచ్చారన్నమాట. ఆ టెక్స్టైల్ ఏంటో చూద్దాం. చల్లని వస్త్రం, థర్మల్ రేడియేషన్ నుంచి రక్షణ కల్పించి శరీరాన్ని చల్లగా ఉంచే వస్త్రాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. షికాగోలోని ప్రిజర్ స్కూల్ ఆఫ్ మాలిక్యులర్ ఇంజనీరింగ్ పరిశోధకుల బృందం ఈ వస్త్రాన్ని తయారు చేసింది. ఎవరంట? షికాగోలోని ఒక స్కూల్. ఆ స్కూల్ పేరేంటి? ప్రిజర్ స్కూల్ ఆఫ్ మాలిక్యులర్ ఇంజనీరింగ్. సో షికాగోలోని ప్రిజర్ స్కూల్ ఆఫ్ మాలిక్యులర్ ఇంజనీరింగ్ సంబంధించిన సైంటిస్ట్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి ఒక టెక్స్టైల్ ని డిజైన్ చేశారు. అది ఏం చేస్తుందంట? దాని యొక్క వర్క్ ఏంటి అంటే సోలార్ రేడియేషన్ అండ్ థర్మల్ రేడియేషన్ ని అపోజ్ చేసే విధంగా, అంటే ఈవెన్ అంటే థర్మల్ రేడియేషన్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఈ యొక్క టెక్స్టైల్ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పేసి ఆ సైంటిస్ట్ అనే వాళ్ళు చెప్తున్నారు. ఓకే, అది ఫోకస్ చేయండి. ఎవరు ఏం తయారు చేశారు? ఇన్నోవేషన్ ఇన్ న్యూస్ అన్నమాట. నెక్స్ట్ వన్, కాశ్మీర్ వడ్లో జాతీయ
కాశ్మీర్ బడుల్లో జాతీయ గీతాలాపన తప్పనిసరి. అంటే ఇది దేనికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ లో ఉన్న స్కూల్స్ లో నేషనల్ యాంథమ్ అనేది తప్పనిసరిగా అందరూ ప్రాక్టీస్ చేయాలి డైలీ మార్నింగ్ అనేసి ఒక న్యూస్ వచ్చింది. అంటే దేనికి సంబంధించి అంటే ఇది దేనికి సంబంధించింది అంటే కాశ్మీర్ అనగానే చాలా గొడవలు జరుగుతుంటాయి మనం అందరం అనుకుంటాం కదా. సో అక్కడ కూడా ప్యాట్రియాటిక్ ఫీలింగ్ అనేది చిన్న పిల్లల నుంచి అందరికీ కలిగేలా చేయాలని ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది అన్నమాట. ఒకసారి కాన్సెప్ట్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని అన్ని పాఠశాలల్లోనూ ఉదయ ప్రార్థనలను జాతీయ గీతంతో ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. అన్ని పాఠశాలల్లోనూ ఏకరీతిగా మార్నింగ్ అసెంబ్లీని నిర్వహించాలని తెలిపింది. విద్యార్థుల్లో ఐకమత్యం, క్రమశిక్షణ భావాలను నింపడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని స్పష్టం చేసింది. అంటే యూనిటీ ప్రొవైడ్ చేయడం, అంటే యూనిటీని ఇంక్రీజ్ చేయడం అన్నమాట స్టూడెంట్స్ లో. ఓకేనా, ఎక్కడ ఏం ప్రొపగేట్ చేస్తున్నారో చూడండి. కాశ్మీర్ స్కూల్స్ లో ఎవ్రీ మార్నింగ్ నేషనల్ యాంథమ్ అనేది అందరితో పాటించాలి అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. ఈరోజు కాశ్మీర్ సంబంధించి 2 న్యూస్లు వచ్చాయి కదా. ఒకటి ఖీర్ భవానీ మేళా అండ్ నేషనల్ యాంథమ్ గురించి న్యూస్ కవర్ అయింది. సో ఫోకస్ గా చూడండి. అండ్ నెక్స్ట్ వన్, ఆర్మీ చేతికి నాగాస్త్ర 1. నాగాస్త్ర 1 అనే ఒక డ్రోన్ అన్నమాట. ఈ డ్రోన్ ఆర్మీ చేతికి వచ్చిందని చెప్పేసి న్యూస్ వచ్చింది. డిఫెన్స్ కి సంబంధించిన ఇష్యూ ఇది. దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి ఆత్మాహుతి డ్రోన్. ఆత్మాహుతి డ్రోన్ అంటే ఏంటి? సూసైడ్ డ్రోన్. సూసైడ్ డ్రోన్ ఇప్పటి వరకు మనకి సూసైడ్ డ్రోన్స్ లేవా అంటే ఉన్నాయి, కానీ అవి మనం ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న డ్రోన్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఇండిజినస్ గా మన టెక్నాలజీతో ఒక సూసైడ్ డ్రోన్ ని ఇన్నోవేట్ చేసుకున్నాం. ఆ డ్రోన్ పేరే నాగాస్త్ర 1. ఓకేనా, దాని గురించి ప్రాపర్టీస్ చూద్దాం. భారత సైన్యం అమ్ముల పొదిలోకి, అమ్ముల పొది అంటే నథింగ్ బట్ డిఫెన్స్ అన్నమాట. అమ్ముల పొదిలోకి మరో అత్యాధునిక ఆయుధం చేరింది. ఆయుధ రక్షణ వ్యవస్థ స్వావలంబనలో భాగంగా దేశీయంగా తొలిసారిగా అభివృద్ధి చేసిన సూసైడ్ డ్రోన్, ఆత్మాహుతి డ్రోన్ నాగాస్త్ర 1 ఆర్మీ చేతికి అందింది. 9 కిలోల బరువు ఉండే ఈ డ్రోన్ ను మనిషి మోసుకెళ్లేలా రూపొందించారు. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే కామికేజ్ మోడ్ అన్నమాట. కామికేజ్ మోడ్ అంటే ఎక్కడైతే శత్రు స్థావరాలు ఉంటాయో అండ్ ఎనిమికి సంబంధించిన టార్గెట్స్ ఉంటాయో అక్కడ ఈ డ్రోన్ దానంతటా అదే పడిపోయి ఒక సూసైడ్ డ్రోన్ లా యాక్ట్ చేస్తుంది అన్నమాట. అది కామికేజ్ మోడ్ అంటే మీనింగ్. ఓకేనా, సో అది ఫోకస్ చేయండి. అండ్ నాగాస్త్ర యొక్క ప్రత్యేకతలు: బరువు 9 కిలోలు, 1 కిలో పేలోడ్ పదార్థాలు మోసుకెళ్లే సామర్థ్యం, పరిధి 15 నుంచి 30 కిలోమీటర్లు అండ్ 200 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో కనిపించదు. ఓకే, ఇవి ఈ నాగాస్త్ర 1 కి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్. నెక్స్ట్ వన్, పథకాలు అందుతున్నది 29% వృద్ధులకే. ఇది దేనికి సంబంధించింది అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, జీరియాట్రిక్ పాపులేషన్ అంటాం కదా, వాళ్ళకి సంబంధించిన పథకాలు అంటే వెల్ఫేర్ పాలసీస్ అనేది ఉన్న పాపులేషన్ లో ఓన్లీ 29% కి మాత్రమే రీచ్ అవుతున్నాయి అనేసి ఒక ఆర్టికల్ వచ్చింది. అదేంటో చూద్దాం. వృద్ధుల్లో కేవలం 29% మందికి మాత్రమే వృద్ధాప్య పింఛను, భవిష్య నిధి వంటి సామాజిక భద్రత పథకాలు అందుతున్నాయని ఎన్జిఓ హెల్పేజ్ అధ్యయనం వెల్లడించింది. సో కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సహాయం పొందుతున్న వారు కూడా దాదాపు ఇదే సంఖ్యలో ఉంటారని తెలిపింది. కుటుంబ మద్దతు పొందుతున్న వృద్ధులలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ అని వివరించింది. సో ఫోకస్ ఆన్ దిస్. పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా హెల్పింగ్ ఎయిడ్ అనేది తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. అండ్ ఈ పాయింట్ ఫోకస్ చేయండి. 29%, ఓన్లీ 29% మాత్రమే ఈ యొక్క ఓల్డ్ ఏజ్ వెల్ఫేర్ పాలసీస్ అనేవి అందుకుంటున్నారని చెప్పేసి ఒక రిపోర్ట్ అన్నమాట. అండ్ దీన్ని మన కాన్స్టిట్యూషన్ కి ఎలా లింక్ చేసుకోవచ్చు అంటే ఆర్టికల్ 41 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంది కదా, ఆర్టికల్ 41 అంటే ఆదేశిక సూత్రాలు, నిర్దేశిత నియమాలు చెప్తాం మనం. అందులో ఉన్న ఆర్టికల్ 41 లో సో ఆర్టికల్ 41 దేని గురించి చెప్తుంది అంటే మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడంలోను అండ్ పీడబ్ల్యూడీస్ అంటే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారి సంక్షేమంలోను, తర్వాత వృద్ధుల సంక్షేమంలోను గవర్నమెంట్ అనేది సరైన చర్యలు తీసుకోవాలని చెప్పే ఆర్టికల్ ఆర్టికల్ 41. సో దీన్ని మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు ఈ కాన్సెప్ట్ కి. ఓకే, అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ WHO సహకార కేంద్రంగా NIIMH. ఇది ఏంటో చూద్దాం. సంప్రదాయ వైద్యంలో పరిశోధన కోసం హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్
ను సహకార కేంద్రంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. 4 ఏళ్ల కాలానికి ఈ గుర్తింపు ఉంటుందని ఆయుష్ శాఖ ప్రకటించింది. అంటే నథింగ్ బట్ ట్రెడిషనల్ మెడిసిన్ ఉంది కదా, ట్రెడిషనల్ మెడిసిన్ కి సంబంధించి ఇక్కడ అనుబంధ సంస్థగా ఏ సంస్థను గుర్తించింది WHO అంటే ఏ సంస్థ అంట? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్. ఓకే, దీనిని అనుబంధ సంస్థగా WHO గుర్తించింది. అంటే ఇక్కడ వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే ట్రెడిషనల్ మెడిసిన్ యొక్క ఇంపార్టెన్స్ ని, సో ట్రెడిషనల్ మెడిసిన్ యొక్క ఇంపార్టెన్స్ ని వరల్డ్ అంతా తెలిసేలా ప్రొపగేట్ చేయడం అన్నమాట. ఓకే, ట్రెడిషనల్ మెడిసిన్ అంటే ఏంటి? ఈ ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియో ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటికి సంబంధించి అవేర్నెస్ ని తీసుకురావడం అన్నమాట వరల్డ్ లో. ఓకే, అండ్ ఈ గుర్తింపు ఎప్పటి వరకు ఉంటుందంటే 4 years వరకు ఉంటుంది. 4 ఏళ్ల కాలానికి ఈ గుర్తింపు ఉంటుందని ఆయుష్ శాఖ ప్రకటించింది. ఓకే, అండ్ కమింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్, నాటోలో చేరుకుంటే కాల్పుల విరమణ. అంటే రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ అనేది మనకి 2022 ఫిబ్రవరి 24 నుంచి జరుగుతుంది కదా. అంటే 2022 నుంచి స్టార్ట్ అయింది ఫిబ్రవరి 24th. ఓకే, సో అప్పటి నుంచి ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది. అండ్ ఇప్పుడు రష్యా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో పుతిన్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. అదేంటి అంటే యుక్రెయిన్ ని నాటోలో చేరకుండా ఆగితే ఈ యొక్క యుద్ధం అనేది ఆపేస్తానని చెప్పి రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారన్నమాట. అదేంటో చూద్దాం. ఇటలీలో G7 సదస్సు జరుగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ కీలక ప్రతిపాదన చేశారు. రష్యా భూభాగాలుగా తాము ప్రకటించుకున్న 4 ప్రాంతాల నుంచి సైనిక దళాలను ఉపసంహరించుకొని నాటో చేయాలన్న ఆలోచనను ఉక్రెయిన్ విరమించుకుంటే కాల్పుల విరమణను వెంటనే అమలు చేస్తామని చెప్పారు. ఉక్రెయిన్తో కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు పలకడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు మాస్కోలోని విదేశాంగ కార్యాలయంలో ప్రసంగిస్తూ పుతిన్ చెప్పారు. అసలు మనకి వార్ ఎక్కడ స్టార్ట్ అయింది? నాటోలో ఉక్రెయిన్ చేరడాన్ని అపోజ్ చేస్తూ రష్యా అనేది ఉక్రెయిన్ మీద వార్ స్టార్ట్ చేసింది. నాటో అంటే ఏంటి? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. మనకు తెలుసు కదా నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1949 ఏప్రిల్ 4th కదా. సో వెస్టర్న్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అన్ని కూడా ఒక మిలిటరీ అలయన్స్ ఫామ్ చేసుకుని ఉన్నాయి. అదే నాటో అని చెప్తాం. ఇప్పుడు ప్రెసెంట్ గా నాటోలో 32 కంట్రీస్ ఉన్నాయి. 32 రీసెంట్ గా యాడ్ అయిన కంట్రీస్ ఏంటి అంటే ఫిన్లాండ్ అండ్ స్వీడన్ అన్నమాట. ఓకే, ఇది నాటోకి సంబంధించిన పాయింట్స్. సో నాటో యుక్రెయిన్ చేరతానంటుంది, రష్యా చేరొద్దంటుంది. ఇది గొడవ రష్యాకి యుక్రెయిన్ కి. ఓకేనా? సో ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏం చెప్తున్నారంటే యుక్రెయిన్ యొక్క డెసిషన్ వెనక్కి తీసుకుంటే, అంటే నాటోలో చేరే డెసిషన్ వెనక్కి తీసుకుంటే ఈ యొక్క వార్ అనేది ఆపేస్తామని చెప్తున్నాడు. అయితే ఉక్రెయిన్ వాళ్ళు దీన్ని ఖండించారు. ఇట్లా మళ్ళీ ఈ వార్ అనేది న్యూస్ లోకి వచ్చింది. సో ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ కి వెళ్ళి నాటో మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్, ప్రపంచ జూనియర్ చెస్ విజేత దివ్య. అంటే వరల్డ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ లో ఎవరు గెలిచారో చెప్తున్నారు. అదేంటో చూద్దాం. భారత యువ చెస్ క్రీడాకారిణి దివ్యా దేశ్ముఖ్ సత్తా చాటింది. ప్రపంచ జూనియర్ చెస్ టోర్నమెంట్ లో మహిళల విభాగంలో ఆమె విజేతగా నిలిచింది. అంటే నథింగ్ బట్ అంటే వరల్డ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ లో ఇండియాకి సంబంధించిన దివ్యా దేశ్ముఖ్ విన్ అయ్యారంట. సో జస్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ కింద అన్నమాట. సో కమింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, శృతి వోరా హిస్టారిక్ విక్టరీ ఫర్ ఇండియన్ ఎక్వెస్ట్రియన్. ఇక్కడ శృతి వోరా అనే ఒక ఇండియన్ గర్ల్ ఈవిడ ఎక్వెస్ట్రియన్ రేస్ లో గెలిచారు. ఎక్వెస్ట్రియన్స్ అంటే ఏంటి? హార్స్ రైడింగ్ చేస్తారు కదా, దానికి సంబంధించిన ఒక రేస్ అన్నమాట. సో అది ఎక్కడ జరిగిందో చూద్దాం. Shruti Vora Aster has become the first Indian rider to win a 3-star Grand Prix event. 3-star Grand Prix event, a historic achievement for Indian equestrian. She scored 67.761 points in the Serie 3 event held in host important Lipica, Slovenia. స్లోవేనియాలో ఉన్న లిపికాలో జరిగిన ఈ గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ లో గెలిచిన ఇండియన్ ఎవరు అంటే శృతి వోరా. ఒక బుక్ అనేది న్యూస్ లోకి వచ్చింది. అది ఎవరు ఆర్డర్ చేశారో చూద్దాం. A book titled A Fly on the RBI Wall, authored by Alpana Killawala. Alpana Killawala అనే ఒక ఆథర్ ఒక బుక్ రాశారు. దేనికి సంబంధించిందో చూద్దాం. A Fly on the RBI Wall offers an insightful glimpse into her journey and institution's transformation over 25 years. RBI కి సంబంధించి ఈవిడ ఒక ఎంప్లాయీ అన్నమాట. సో 25 years లో ఇన్స్టిట్యూషన్ అనేది ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది, సో ఆవిడ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పే బుక్కే A Fly on the RBI Wall, authored by Alpana Killawala. ఓకే,
సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఇంకా ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.